హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను యూనిఫామ్ టాప్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఈజీగా. అయితే వితౌట్ కాలర్ నెక్ అనమాట. కాలర్ లేకుండా వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వమన్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అయితే ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. ఈ క్లాత్ వచ్చి 2.5 మీటర్ అనమాట. అలానే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు లాస్ట్లో. ఇలా నేను చేసుకున్నట్టు 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇలా టాప్ స్టిచ్ చేసుకునేటప్పుడు పైన కూడా ఫోల్డింగే రావాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేశాను అలా. ఎందుకంటే పైన ఫోల్డింగు మనం హ్యాండ్స్కి కట్ చేసుకుంటాం కదా, అప్పుడు మధ్యలో కటింగ్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, స్కేల్తో గీస్తున్నాను కదా, అది ఆ ఎడ్జ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కాబట్టి అక్కడ దాకా అయితే మనం కట్ చేసుకోవాలి. అది వేస్ట్ క్లాత్ అనమాట. ఒక 1 ఇంచు అలా గీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆది డ్రెస్ అయితే తీసుకొని మనం మామూలుగా పంజాబీ డ్రెస్కి ఎలా అయితే ఆదికి పెట్టుకుంటామో సేమ్ అలానే ఇది కూడా పెట్టుకోవాలన్నమాట. కానీ మనం పైనుండి పెట్టుకుంటాం కదా, కానీ యూనిఫామ్కి ఇలాగదు, కింద నుంచి అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే పైన ఫోల్డింగ్ అనేది వాళ్ళకి హ్యాండ్స్ ఫుల్గా కావాలంట. యూనిఫామ్కి ఫుల్గా రావాలంటే చాలా కష్టం, కానీ మోచేయి కిందకి కావాలంట. అలాంటప్పుడు కింద నుంచి పెట్టుకుంటున్నాను చూడండి. కింద 1 ఇంచ్ అయితే నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే మడచడానికి 1 ఇంచ్ వదిలేసి పైన చూడండి, షోల్డర్ కాడ నుంచి కింద వరకు మనం పెట్టుకోవాలి. పైన ఒక 1/2 ఇంచు మనం వాళ్ళ కుట్టు నుంచి 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నాను. నేను ఈ ఆది డ్రెస్సు రివర్స్ చేసుకొని మెజర్మెంట్స్ చేసుకుంటున్నాను, అంటే లోపల సైడు. ఇలా అయితే నేను చూపించాను కదా, అలా అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలి. పైన ఉంది చూడండి, అదంతా హ్యాండ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను నెక్ షోల్డర్ రెండూ కలిపి కూడా 6 అయితే తీసుకుంటున్నాను. అమ్మాయి 21 ఏజ్ అమ్మాయి. చాలా వరకు మెడలు చాలా పెద్దవిగానే ఉంటున్నాయి ఇప్పుడు, కాబట్టి 6 అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చిన్నపిల్లలకు తప్పనిచ్చి ఒక 13 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికి కూడా 6 అయితే సెట్ అయిపోతుంది. అంటే షోల్డర్ వచ్చి 3 అండ్ నెక్ వచ్చి 3 అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే మీరు నెక్ మోడల్స్ పెట్టాలి అని అనుకునే కొంది కూడా మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బోట్ నెక్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మార్చాలి మనం మెజర్మెంట్స్. 6 అయితే సరిపోదు. సో ఇప్పుడు మనం ఆది డ్రెస్ అయితే తీసుకొని పైనుండి మనం ఎక్కడైతే ఇందాక మార్కింగ్ చేసుకున్నామో అక్కడ షోల్డర్ పార్ట్ వచ్చేటట్టు పెట్టి చూడండి, నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకోవాలన్నమాట. కింద ఏంటంటే మడిచేసరికి సరిపోతుంది. కాబట్టి ఇలా అయితే బాగా మంచిగా అడ్జస్ట్ చేసుకొని బాగా చూడండి. షోల్డర్ దగ్గర ఇందాక చూడండి కరెక్ట్గా 6 పెట్టాను. ఆ టాప్కి కూడా కరెక్ట్గా సరిపోయింది కదా, అందుకని 6 పెట్టాలన్నమాట. కింద చూడండి ఆ చంక భాగం ఉంది కదా, అక్కడైతే ఒక మార్క్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత దానిపైన ఒక 1/2 ఇంచు పైకి ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చి ఇప్పుడు కింద కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ దగ్గర ఒక గీత గీసుకోవాలన్నమాట. ఇప్పుడు రివర్స్ చేసుకున్న డ్రెస్ మీద ఆ కుట్టు మీదకి అలా లైన్గా అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆది డ్రెస్ తీసేసి ఇక్కడ నడుం భాగం ఉంది కదా, అక్కడ మాత్రం 2 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా 2 పెట్టుకోండి. 2 పెట్టుకొని దాని పక్కనే ఒక గీత అయితే గీసుకోండి. ఇదిగోండి, అక్కడి నుంచి ఒక 2 కరెక్ట్గా నాకు అర్థమవుద్ది కాబట్టి నేను పెట్టుకోకపోయినా పర్లేదు. 2 నాకు మీరు ఖచ్చితంగా 2 అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం లూజ్ అయినా టైట్ అయినా నడుము దగ్గరే కాబట్టి కొంచెం ఖర్చు అనేది ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఎక్కువే ఉండాలి. ఇంక కిందకు వస్తే మాత్రం 1 ఇంచ్ చాలు, ఇంకెక్కువైనా కూడా బాగుండదు, సైడ్కి వచ్చుద్ది. కాబట్టి 1 ఇంచు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి మడవడానికి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కట్స్ దగ్గర మరీ ఒక సైడ్గా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా ఉండాలంటే 1 ఇంచు తీసుకుంటే నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు తీసుకున్నాను కదా, అలా అయితే తీసుకొని ఇప్పుడు హ్యాండ్ కోసం చంకా రౌండ్ అయితే మనం నీట్గా రౌండ్ చేసుకోవాలి. స్ట్రైట్గా పైన షోల్డర్ కాడి నుంచి ఈ కింద చంకగా మనం తీసుకున్నాం కదా మార్కింగ్, అక్కడ వరకు అయితే మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే అలా గీసుకొని కరెక్ట్గా 1.5 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకొని పైనుంచి కింద వరకు కరువు తీసుకోవాలన్నమాట. కరువు షేపు ఇలా నీట్గా అయితే కరువు తీసేసుకోండి. తీసుకొని ఇంకేంతేనండి, టాప్ చాలా ఈజీ. నెక్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, చూడండి నేను ఎలా కట్ చేస్తాను అనేది. ఇప్పుడైతే అయిపోయిందనమాట టాప్ కటింగ్.
ఇంక ఇదంతా అదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అది మొత్తం ఇప్పుడు హ్యాండ్కి అనమాట. అందువల్లనే నేను కింద నుంచి మెజర్మెంట్ పెట్టుకోండి అని చెప్పాను. సో కాబట్టి ఈ కింద వరకు అయితే మొత్తం నీట్గా కట్ చేసుకోండి. పైన అయితే వాళ్ళు ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ కావాలంట, మోచేయి కిందకి రావాలన్నారు, వితౌట్ కాలర్ అంట, కాలర్ అయితే ఉండకూడదు, బ్యాక్ వచ్చి పలకన ఎక్కువ, ఫ్రంట్ వచ్చి రౌండ్ అలా చెప్పారనమాట. వెనకాల థ్రెడ్స్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు ఈ యూనిఫామ్కి. సో అందుకని నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను. ఇలా అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడే నెక్ కట్ చేస్తే అంతగా ఉండదు, మనం స్టిచ్ చేసేటప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు మనకి ఎంత కావాలి ఏంటి అని. ఇప్పుడైతే మనం టాప్ అనేది కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి 2 హ్యాండ్స్ అయితే అలా వస్తాయి, కాబట్టి ఫోల్డింగ్ అనేది ఎప్పుడైనా సరే మన వైపే ఉండాలి. చూడండి 2 చేతులకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన సైడే పెట్టుకొని మనం ఆది డ్రెస్ హ్యాండ్ ఉంది కదా, నేనైతే ఆది డ్రెస్ హ్యాండే ఫస్ట్ మీకు చూపిస్తాను. వాళ్ళు ఏంటంటే కొంచెం పొడవే పెట్టమన్నారు, ఎంత పొడవు వస్తే అంత పెట్టమన్నారు. కాబట్టి నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ఆది డ్రెస్ హ్యాండ్ అయితే తీసుకోవాలన్నమాట. లెంత్ చూడండి, షోల్డర్ కాడ నుంచి కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి. కింద హాఫ్ వదిలేస్తున్నాను నేను మడవడానికి కానీ, అలా పైన ఒక హాఫ్ వదిలేస్తున్నాను, అంటే ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా. అందుకని ఇప్పుడు చూడండి హ్యాండ్ మధ్యలో పట్టుకోవాలన్నమాట. చూడండి నేను పట్టుకుంటున్నాను, ఇలా హ్యాండ్ మధ్యలో అయితే పట్టుకొని మనం మెజర్మెంట్ అనేది, అంటే లూజ్ కోసం, అంటే హ్యాండ్ ఎంత లూజ్ ఉండాలి అనే దానికోసం అయితే ఇదిగోండి నేను ఇక్కడ చూస్తున్నా కదా లూజు, అక్కడి వరకు అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట, రివర్స్ చేసుకున్న దాన్ని. ఇప్పుడు అటు ఇటు అయింది కాబట్టి ఈ చివరి నుంచి లెంత్ ఎంతవరకు ఉందో చూసుకోవాలన్నమాట. ఈ మార్క్ దగ్గర నుంచి అదిగోండి కొంచెం ఒక ½ ఇంచ్ పైకి పెట్టేసి ఇప్పుడైతే కర్వ్ షేప్లో మనం హ్యాండ్ అనేది గీసుకోవాలన్నమాట. ఆ మార్కింగ్ కాడ నుంచి కింద మనం లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకొని ఇప్పుడు కర్వ్ అనేది గీయాలన్నమాట. స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్, అక్కడ 1 ఇంచ్ అలా స్ట్రైట్కి గీసి అక్కడ నుండి అయితే మనం ఇప్పుడు కర్వ్ తిప్పాలన్నమాట. ఇప్పుడు నేను ఆ యూనిఫామ్ హ్యాండ్కి ఎంత మెజర్మెంట్ ఉందో అంతే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి. చూడండి అక్కడ 4 ఇంచెస్ ఉంది ఎక్కువ, ఆ 4 నేను పెడుతున్నాను, ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇటు సైడ్ 2 అటు 4, ఎందుకంటే కొంచెం వాళ్ళు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి. ఇలా అయితే పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా బాగా స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోండి. అక్కడి నుంచి కొంచెం కర్వ్ షేప్ తిప్పాలన్నమాట హ్యాండ్కి. ఇదిగోండి ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు గీసుకోండి. నెక్స్ట్ అయితే మనం లూజ్ చూసుకోవాలి, ఇక్కడ ఎక్కడ అంటే డైరెక్ట్ కుట్టు ఎక్కడ వేయాలని హ్యాండ్కి నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి. ఆ పై నుండి ఖర్చు వరకు, ఖర్చు సైడ్ ఫస్ట్ ఉంటుంది కదా కుట్టు, అక్కడ వరకే తల పెట్టుకొని మనకి ఎంత కుట్టు కావాలనేది చూసుకొని అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న పక్కన ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే మనం మార్కింగ్ చేసుకుంది మెయిన్ కుట్టు అనమాట. ఆ మెయిన్ కుట్టు కాడ నుంచి పక్కన ఇంకొక కుట్టుకి కూడా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా వేసుకొని అలా కరువుగా అయితే క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట గీసుకొని. ఇప్పుడు నేను చూపించిన విధంగా అదిగోండి మన మార్క్ దగ్గర ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ కుట్టు అనేది వస్తుంది అనమాట, మెయిన్ కుట్టు. ఇది ఖర్చు అనమాట, ఆ లైన్ మధ్య ఉంది కదా ఇప్పుడు నేను కట్ చేసేది, అది మొత్తం కూడా ఖర్చు అనమాట. సో ఇప్పుడు టాప్ హ్యాండ్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది, చాలా సింపుల్గానే అయిపోద్ది. వీడియో మొత్తం క్లారిటీగా చూడండి, 1కి 2 సార్లు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ కూడా ఒక మార్క్ కటింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే అది మన మెయిన్ డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అక్కడ కట్స్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడైతే టాపు అండ్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం.